హనుమాన్ చెట్టు కాపాడిన కథ. ఒకప్పుడు అడవికి దగ్గరగా ఉన్న ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది. చెట్లు, పూలు, పక్షుల చప్పుడు అన్నీ కలిసి ఆ గ్రామాన్ని స్వర్గంలా చేసేవి. ఆ అడవిలో ఒక పెద్ద పాత చెట్టు ఉండేది. ఆ చెట్టు వందల ఏళ్లుగా అక్కడే నిలబడి ఉండేది. పక్షులకు నివాసమిచ్చేది, జంతువులకు నీడ ఇచ్చేది, మనుషులకు గాలి ఇచ్చేది. అందరూ ఆ చెట్టును అమ్మ చెట్టు అని పిలిచేవారు. ఒకరోజు ఆ చెట్టు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే కొంతమంది మనుషులు చెట్లను నరుకడం మొదలుపెట్టారు. ఆ చెట్టు నెమ్మదిగా ఏడవడం మొదలుపెట్టింది. నాకు నొప్పిగా ఉండి, నేను ఎవరికీ చేడు చేయలేదు, నన్నెందుకు నరుకుతున్నారో అని చెట్టు గాలి ముందు చెప్పింది. ఆ మాటలను గాలి విన్నది, మెల్లగా ఆకాశంలోకి ఎగిరింది. ఆ గాలి నేరుగా శ్రీ హనుమాన్ దగ్గరకు వెళ్ళింది. ప్రభూ హనుమానా, ఒక పాప చెట్టు చాలా బాధలో ఉంది. మనుషులు దానిని నరుకుతున్నారు అని చెప్పింది. ప్రకృతి బాధపడితే భూమే ఏడుస్తుంది అని అన్నాడు. వెంటనే హనుమాన్ ఆకాశంలోకి ఎగిరాడు. మేఘాలు చీల్చుకుంటూ వెలుగుతో కలిసి హనుమాన్ భూమికి దిగాడు. ఆ ఏడుస్తున్న చెట్టును చూశాడు. చెట్టు కన్నీళ్లు చూసి హనుమాన్ కళ్ళలో కూడా నీళ్లు వచ్చాయి. అతను మెల్లగా చెట్టును తాకాడు. భయపడకు తల్లి, నేను వచ్చాను అని ప్రేమగా అన్నాడు. చెట్టు కొంచెం శాంతించింది. అప్పుడే ఇద్దరు మనుషులు గొడ్డళ్లతో అక్కడికి వచ్చారు. ఈ చెట్టును నరుకుదాం అని అన్నారు. అంతలో వాళ్ల ముందు హనుమాన్ నిలబడ్డాడు. కాని అతను కోపపడలేదు, గర్జించలేదు. హనుమాన్ చేతులు జోడించాడు. అన్నలారా, నేను మీతో పోరాడటానికి రాలేదు. ఈ చెట్టు మీకు గాలి ఇస్తుంది, నీడ ఇస్తుంది, జీవితమిస్తుంది. నరుకితే రేపు మీ పిల్లలకు శ్వాస కూడా ఉండదు. దయచేసి ఈ చెట్టును కాపాడండి అని అన్నాడు. ఆ మాటలు విన్న వాళ్లకు గుండె కదిలిపోయింది. వాళ్ళు తమ గొడ్డళ్లను కింద పడిసేరు. మేము తప్పు చేశాం ప్రభూ అని అన్నారు. ఇప్పటినుంచి చెట్టు నరకం, మరిన్ని చెట్టు నాటుతాం అని మాటిచ్చారు. ఆ రోజునుంచే గ్రామంలో అందరూ చెట్టు నాటడం మొదలుపెట్టారు. అడవి మళ్లీ పచ్చగా మారింది. పక్షులు తిరిగి వచ్చాయి. ఆ పాత చెట్టు మళ్లీ నవ్వింది, మేఘాల మధ్యకి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కథ మనకు ఒక్కటి చెప్తుంది: చెట్టు లేకపోతే జీవితం లేదు. ప్రకృతిని కాపాడితే భవిష్యత్తు ఉంటుంది. చెట్లను నరుకకూడదు అని అనుకునేవారు లైక్ చేయండి. హనుమాన్ అంటే ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి.